అవును. రెగ్యులర్గా అలవాటైన బ్రాండ్ తాగేవాడికి ఇంకో దాంట్లో అది కనిపించదు కిక్కు. అవును. అవును. కాబట్టి వాళ్ళల్లో ఉన్న ఆ అసంతృప్తి వీళ్ళకి ఓటయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తాగడం ఇంకొంచెం పెంచారు. ఇప్పుడు పొద్దు నుంచి రాత్రి దాకా ఎప్పుడు పడితే అప్పుడు తాగుతున్నారు, పనులు మానేసుకుని తాగుతున్నారు, ఎట పడితే అట్ట తాగుతున్నారు. ఈ తాగేటటువంటి వాడికి ఈ ఆలోచన ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకూడదు, అది జగన్ మీదకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే జగన్ సంక్షేమ పథకం ఇంటికి ఇచ్చాడు కాబట్టి ఆ ఇంట్లో ఉన్న లేడీస్కి హ్యాపీ. తాగుబోతు బాధపడ్డాడు, ఈ తాగుబోతు బాధని ఆ ఇంటి ఆవిడ కూడా తీసుకోవడం వల్ల కొన్ని ఓట్లు అటు కూడా పోయినాయి అక్కడ. ఇప్పుడు ఇంటి ఆవిడ తిట్టుకుంటది, ఇంట్లో ఉన్న పిల్లలు తిట్టుకుంటారు, పిల్లలకు ఓట్లేదు, ఇంటి ఆవిడ తిట్టుకుంటది. ఆ తిట్టుకోకుండా ఉండాలంటే వీడు తాగాడితో గొడవకు దిగాలి. వీడేం చేస్తాడు, తాగిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడ కనుక ఇదేదనంటే కొడతానంటాడు వాళ్ళ ఆవిడతో. ఈ గొడవలు నడుస్తుంటాయి. కాబట్టి ఈ తాగినటువంటి వాడి యొక్క ఫీలింగ్ ఇక్కడ ముఖ్యం. వాడిలో తమ మీద వ్యతిరేకత అంటే ఆవిడ అడుగుతుంది ఇంట్లో వాళ్ళ ఆవిడ, నువ్వు తాగి తందనాలు ఆడి చేస్తున్నావు, డబ్బులేమో ఇంటికి ఇవ్వవు, పిల్లల్ని చదివించాలా, ఇంట్లో మంచి బట్టలు లేవు, తినడానికి ఇబ్బంది అయిపోతుంది, నేను పోదామంటేనేమో నువ్వు తాగేడ కూర్చుంటే పిల్లలతో ఎట్టా ప్రవర్తిస్తావు తెలవదు, అందుకని నేను వెళ్ళలేకపోతున్నా, లేదా నేను పనికి వెళ్ళాల్సి వస్తుంది నీ మూలంగా, ఇట్లాంటిది ఏదో గొడవలు అవుతాయి.